ట్రామా కేసును చూసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? సో హెడ్ ఇంజరీ నేను ఎలా చూస్తుంటే మైల్డ్, మోడరేట్, సివియర్. ముక్కు నుంచి బ్లీడ్ అవుతుంది, నోట్లో నుంచి బ్లీడ్ అవుతుంది, అదంతా క్లాగ్ అయిపోయి ఇంజరీ పెద్దగా కాకపోవచ్చు. ఆ 2 minutes గాలి ఆడలేదు, దిస్ విల్ కాజ్ ఎఫెక్ట్. సాధారణంగా సివియర్ ఇంజనీర్స్ ఉన్న వాళ్ళు బతికే అవకాశం ఎంత ఉంటుంది? మన ఇప్పుడు కాన్షియస్ స్కోర్ ఉంటుంది, ఆ కాన్షియస్ స్కోర్ 15 మినిమం. నార్మల్ అయితే వెరీ మినిమం అంటే 3, బతుకున్నారా లేదా. ఇంజురీ ఈజ్ ఆల్వేస్ ఇంజురీ. ఈ మధ్య బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా, దీనికి గల కారణాలు ఏంటి? ఇంత అడ్వాన్స్ అయినాక కూడా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్. ఇది ఒక్కటే సింగిల్ ఫ్యాక్టర్, బట్ దీస్ ఆర్ ఆల్ అసోసియేషన్స్. సాధారణంగా ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి, అదే రకంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువ. స్ట్రోక్ ఎప్పుడు అవుతుంది? స్ట్రోక్ 2 రకాలు. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రాథమిక లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మన ప్రారంభంలో గుర్తించి వెంటనే ఏం చేయాలి? మన క్లాసికల్ ఏం తెలుసు, స్ట్రోక్ అంటే మూతి వంక రావాలి, కాల్చేయి పడిపోవాలి. అదొక్కటే స్ట్రోక్ కాదు. అబ్సల్యూట్లీ ఫైన్, గుడ్ ఫ్యాట్, 6 pack విత్ మనీ, దే డెవలప్ స్ట్రోక్. ఓన్లీ థింగ్ ఇస్, అలా అయితే అందరం ప్యాకెట్ ఫుడ్ తింటున్నాం కదా, అందరికీ రావాలి కదా. దట్ ఈస్ ద రీజన్. పక్షవాతం చాలా ఎక్కువ వచ్చింది, బ్లీడింగ్ చాలా ఎక్కువ అయింది, ఇవన్నీ ఏదైనా అప్పుడు చిన్న మెదడు మీద వచ్చినప్పుడు వి డూ సంథింగ్. అప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెం ఒక బోన్ తీసేసి కడుపులో పెడతాం, సో దట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే మనం ఎంత తొందరలో తీసుకురావాలి, మనం గోల్డెన్ అవర్ అంటాం కదా. అరే 5 లక్షలు పెట్టాము, క్లాట్ కూడా తీసేశారు, బ్లడ్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నార్మల్ ఫ్లో ఉంది, వాళ్ళు ఇంప్రూవ్ కాలేస్తారంటే డ్యామేజ్ అయ్యింది కదా. అందుకే కదా మనం హాస్పిటల్కి వచ్చాం. ఈ గోల్డెన్ అవర్ కమ్స్ దేర్ వేర్ అన్బేరబుల్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్, యూరినరీ అర్జెన్సీ, బౌల్ ఇన్కాంటినెన్స్, ఇంకోటి వీక్నెస్. ఈ 5 ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు కమ్. సాధారణంగా మహిళలు ముఖ్యంగా వాళ్ళకు 2 ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇట్లా మత్తు ఇంజెక్షన్ వేసుకున్నాను, దానివల్ల నడుము నొప్పి వచ్చింది అని. మేమైతే మరి వెన్నుపూసకి పెద్ద కట్ చేసి అది గుంజేసి రాడ్లు వేసేసి చేస్తే మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అక్కడ ఏమైపోయిందంటే 40 to 55 మధ్యలో ఉన్న ఫీమేల్స్కి చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ యోగా డే వస్తే సార్ 10 మంది సర్జరీ పేషెంట్లు వస్తారు. ఎందుకు? తలనొప్పి అనేది వెంట వరి, హెడేక్ పర్సిస్టెంట్గా ఉంది, ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, మైగ్రేన్ లాగా సివియర్, నా వల్ల కాదు. ఫస్ట్ ఐడెంటిఫై ద ప్యాటర్న్, హౌ ఇట్ ఈస్ హ్యాపీనింగ్. వీ హ్యావ్ సీన్ పీపుల్ వాకింగ్, సార్ ఏదో చిన్న హెడేక్ అని వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటుంది సార్ అని.